హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇంక ఇది వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా డైలీ ఇంకా వంటలు ఏం షేర్ చేద్దాంలే అనేసి ఇంకా అదైతే స్కిప్ చేశాను. ఇంకొక రీజన్ ఏంటంటే ఉదయాన్నే ఇంకా పిల్లలు స్టడీ అంటే వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ అవసరం అవుతూ ఉంటుంది. ఇంకా నాకైతే ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకుంటారు కదా, అప్పుడు ఇంకా వీడియో తీసుకోవడం కుదరదు, ఒక ఫోనే ఉంటుంది కాబట్టి ఇంకా అందుకనేసి అప్పుడైతే ఈరోజు కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయనేసి ఇంకా నేనైతే దాని జోలికైతే వెళ్ళలేదు. వాళ్ళ దగ్గరే ఉంది ఫోన్ వచ్చేసరికి. ఇంక ఇక్కడ బట్టలు అయితే ఈరోజు చాలా ఉన్నాయి. ఒక 2 days నుంచి ఫుల్ వర్క్ అనమాట. ఇంకా బెడ్షీట్స్, బట్టలు, ఇంకా మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినా సరే ఇలా మంత్లీ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు చాలా బట్టలు అయితే వస్తాయి. అందుకనేసి ఈ 2 రోజులు ఫుల్ బిజీ అనమాట. వేయడం ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేయడం ఆరేయడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ బాల్కనీలోనే వేసుకుంటాను నేనైతే, పైకి వెళ్ళి వేయడం అలా అయితే ఏం జరగదు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దేసుకొని ఇంకా ఈరోజు కొంచెం డస్టింగ్ అనేది చేసుకోవాలి. ఎంత తుడిచినా సరే వస్తూ ఉంటుంది, పైన అలా తుడుచుకుంటూ వెళ్ళిపోవడమే. డీప్ క్లీనింగ్ అయితే ఏం పెట్టుకోము. ఇలా చేసుకోవడం వల్ల మనకి డీప్ క్లీనింగ్ అనేది తొందరగా చేసుకోవాల్సిన అవసరం అయితే రాదనమాట. ఇంకా ఈ వర్క్స్ అన్నీ కూడా సాంగ్స్ పెట్టుకోవడము అలా ఉండి చేసుకుంటూ ఉంటాను. ఇంకా చైర్స్ అనేవి లోపల వేసేస్తూ ఉన్నాయి ఈ మధ్య, ఎందుకంటే బయట ఎండ ఎక్కువగా ఉంది కదా, ప్లాస్టిక్ ఎందుకులే అనేసి బయట అనేసి ఇంకా లోపలే వేసేస్తూ ఉన్నా. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బయట వేసుకుంటాం. బయట ఆ బాల్కనీలోనే కొంచెం గాలి అనేది వస్తుంది. ఇంక కిచెన్ కూడా వెజిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఇంకా దోసకి కూడా నానేసాను అనమాట. ఇంకా 2 kgs ఒకేసారి వేసేసాను, ఉంటుందిలే అని చెప్పి. ఒక్కొక్క కేజీకి ఏం వెళ్తాము అనే ఇదిలో ఇంకా 2 kgs అయితే వేసాను. ఇంకా సమ్మర్ కదా, తగ్గించేసుకోవాలి. కొద్దిగా మిక్సీకి వేసుకున్నా సరిపోతుంది. మనకేంటంటే దూరం వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అసలు. జస్ట్ రోడ్డుకి ఈ వైపు ఇల్లు అనుకోండి, ఆ సైడే చిన్న షాపు ఈ పిండి వేసుకునేది ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. నైట్ 9 వరకు కూడా ఉంటారు. మనం 8కి అలా వెళ్ళి కూడా మిషన్కి అయితే వేయించుకొని రావచ్చు. ఇంకా ఈ మిషన్కి వేయించుకొనేసి వర్క్స్ అనేవి చేసుకోవాలి. ఇంకా ఎగ్స్ కొన్ని తెచ్చుంటే ఇంకా అవన్నీ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. మనం బాక్స్లో పెట్టుకుంటే కింద టిష్యూ వేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అనమాట, 2 అలా అవుతుంది టైము. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను, బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా 4:30 అలా అయితే వెళ్తాం అనమాట. పెద్ద షాపింగ్ అయితే ఏం లేదు, 2 వాచెస్ అయితే కావాలి పిల్లలకి. ఇంకా ఎగ్జామ్స్ వాళ్ళకు ఉన్నది కూడా సెల్ అయిపోవడం, ఒకటి పాడైపోవడం అయితే జరిగింది. ఇంకా అవి తీసుకొచ్చేద్దాంలే అనేసి ఇంక ఈరోజు ఆ పని అయితే పెట్టుకున్నాను. ఈలోపు పాలు గ్యాస్ మీద పెట్టేసి ఇంట్లో తురిమిన క్యారెట్ ఉంది, తర్వాత కొద్దిగా సేమియా కూడా ఉంది. చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట, క్యారెట్తో సేమియా లాగా చేస్తే చాలా బాగుంటుంది. అందుకనేసి ఈరోజు ఇదైతే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనము నెయ్యి వేసేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ కాజు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఎలాగో రోజుకొకటి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంక ప్రత్యేకించి మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి క్యారెట్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన వచ్చినట్టుగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్లో సేమియా వేసేసుకొని వేగిన తర్వాత దాంట్లోని ఈ క్యారెట్ వేసేసి తర్వాత కొద్దిగా వాటర్ పాలు వేసుకొనేయాలి. దీనికి పెద్ద టైం ఏం పట్టదు ఉడకడానికి, క్యారెట్ కూడా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా షుగర్ వేసేసుకొని చివరిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా కొద్దిగా జార్ లాగా ఉంటే మనకి చల్లారిన తర్వాత ఎలాగో గట్టి పడుతుంది. ఇంక ఇడ్లీ పిండి ఉదయంది కొద్దిగా అయితే ఉందన్నమాట, ఇంకా దాన్ని అలాగే ఉంచేసాను. ఇంక ఇడ్లీ పెట్టిన ఇంకా మళ్ళీ సపరేట్గా ఇంకొకసారి పెట్టాలి. ఈ కొద్దిగా ఏం పెడతాంలే అని పక్కన పెట్టేశాను. ఇంకా దాన్ని ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇంకా చల్లారితే ఇంకా బాగా వస్తుంది. మనం ఇది చల్లగా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇడ్లీ పిండిలో నేను కొద్దిగా శనగపిండి యాడ్ చేసేసి ఇంకా ఆనియన్స్ వేసేసుకొని చిన్న బోండాల్లాగా అయితే చేసేస్తూ ఉన్నాను. సాయంత్రం స్నాక్స్గా ఉంటాయిలే అనేసి, ఎలాగో ఉదయం చట్నీ ఉంది.
మనం శనగపిండి యాడ్ చేసాం కదా, పెద్ద ఆయిల్ అయితే ఏం పీల్చదు. అదే కొత్త ఇడ్లీ పిండి అనుకోండి, మనకి గట్టిగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. అందుకనేసి నేను కొద్దిగా శనగపిండి అయితే యాడ్ చేస్తాను. ఇంకా రెడీ అయిపోయాయి. మనకి పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా వస్తాయి. ఇవైతే టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా ఈ వాచ్లకి సెల్ అయితే అయిపోయింది. ఇంకా దీన్ని అయితే వేసుకురావాలి. ఇంకా మేమైతే వెళ్ళొచ్చేసాము. ఇది వచ్చేసరికి సింపుల్ వాచే, పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు. మనం ఎంత కాస్ట్ పెట్టినా సరే వాళ్ళకి కొద్ది రోజులకి బోరు అనిపిస్తుంది, ఎప్పుడు ఇదేనా అని. అందుకనేసి ఇలాగా సింపుల్గా వచ్చిన రోజులు వస్తుందిలే అనేసి ఒక్కొక్కటి 120 రూపీస్ అనమాట. ఇంకా 2 అయితే తీసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి పిస్తా గ్రీన్ కొంచెం ట్రెండింగ్ కాబట్టి ఇంకా అదైతే తీసుకున్నా. ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ కలర్ టైపు. ఇద్దరు షేర్ చేసుకుంటారు, ఒకరు కొన్ని రోజులు, ఇంకొకరు కొన్ని రోజులు అలాగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఆల్రెడీ ఒక 2 ఉన్నాయి, ఇంకా వాడిని అయితే మార్చుకుంటూ పెట్టుకుంటారు అనేసి ఇంకా తక్కువ కాస్టే కదా అని తీసుకొచ్చాము. ఇంకా వెజిల్స్ అయితే అలాగే ఉన్నాయి. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వీటన్నిటిని క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఫైనల్లీ కిచెన్ అయితే ఇలా ఉంది. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నైటే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటా కాబట్టి వెంటనే ఇంకా కిచెన్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఒక్క రోజున పనికి బ్రేక్ పెట్టేసి ఉందాము ఖాళీగా కాసేపు అయినా అనుకుంటే అదైతే అస్సలు కుదరదు. ఒక 3 డేస్ నుంచి మరీ ఎక్కువగా ఉంది. ఇంకా ఈ ఇంట్లో చేయాలి, బట్టలు, ఇంకా క్లీనింగ్, ఇదంతా కూడా ఇంకా ఈరోజు ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసుకోవడం, తర్వాత వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, పూజా రూమ్ క్లీన్ చేసుకోవడం, ఇదంతా ఉంది. ఇంకా ఉదయాన్నే వంట అనేది స్టార్ట్ చేశాను. ఇంకా క్యారెట్, బీన్స్, అలాగే కొద్దిగా ఆకుకూర అయితే ఉంది. వీటన్నిటిని కలిపి ఫ్రై లాగా చేసేస్తూ ఉన్నా. ఆకుకూర పప్పులోనే కాకుండా ఇలాగ ఫ్రైగా చేసుకుంటూ ఉంటాం కదా. కొంతమంది ఏంటంటే ఉత్త ఆకుకూర ఫ్రై అయితే పెద్దగా ఇష్టపడరు. అలాంటప్పుడు మనం మామూలుగా క్యారెట్, బీన్స్ ఇలాగ చేసేసుకుంటూ ఉంటాం కదా. దాంట్లో కూడా సన్నగా కట్ చేసి ఆకుకూరను వేసుకుంటే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే ఆకుకూరని కట్ చేసి అయితే వేయలేదు, కాబట్టి కొంచెం పొడవుగా ఉంది. కట్ చేసి వేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ దోసపిండిలో కొద్దిగా రాగిపిండి యాడ్ చేసి దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను టిఫిన్ లాగా. మనకి రాగిపిండి కలిపినా సరే పల్చగా వేసుకున్న దోశలు అనేవి క్రిస్పీగా టేస్టీగా అంటుకోకుండా వస్తాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసేసి వేరే అయితే చేంజ్ చేశాను. ఇంకా తీసిన వాటిని కూడా ఇప్పుడైతే మిషన్కి అయితే వేయాలి. ఇంకా మనం ఎంత తుడిచినా సరే మెయిన్గా డస్ట్ ఎక్కడ ఉంటుందంటే టీవీ కౌంటర్ టాప్ మీదే, టీవీ ఈ కబోర్డ్ దగ్గరే ఉంటుంది. ఇంకా అందుకని దాన్ని ఒకసారి అయితే డస్టింగ్ అయితే చేసేసుకుంటున్నా. పెద్దగా అంటే ఏం లేదు, ఈ మధ్య ఒక 2 డేస్ బ్యాకే చేసింది. ఇంకా అందుకని ఎలాగో ఇల్లంతా మాప్ పెట్టాలి, అన్ని డోర్ మ్యాట్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తున్నా కాబట్టి ఒకసారి అయితే తుడిచేస్తూ ఉన్నాను అంతే. జస్ట్ ఇది ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత నీట్గా సర్దేసుకొని వంట రూమ్లో వర్క్ అయిన తర్వాత ఇంకా మాప్ పెట్టుకోవాలి. కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, డోర్ మ్యాట్స్ ఉన్నాయి. తర్వాత మొన్న ఫంక్షన్కి వెళ్తే ఆ శారీ కూడా అలాగే ఉంది, దాన్ని జస్ట్ షాంపూ వాటర్లో డిప్ చేసి ఆరేసేయాలి. ఇంకా బటర్ఫ్లైది ఇది ఒకటి దొరికిందనమాట. చాలా ఉన్నాయి కానీ మిస్ అయిపోయాయి ఇల్లు మారేటప్పుడు. ఇంకా ఇది ఒక్కటి ఉంటే మన దగ్గర ఇలాగా మామూలుగా ఫెవికల్ కొన్నప్పుడు కొంచెం పెద్దది, దానికి ఇలాగా గ్లూ గమ్ లాగా ఫ్రీగా ఇస్తారనమాట. ఇవి బాగా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇంకా వాటిని పెట్టేసి ఇలా ఆ బటర్ఫ్లైని కూడా ఇలా అంటించేసాను. కలర్ఫుల్గా బాగుంది కదా అనేసి అలా పెట్టాను అనమాట. ఇంకా హాల్ అంతా కూడా ఇలా ఉంది. మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వీడియోకి వైట్గా కనిపిస్తుంది అంతే. కర్టన్స్ వేస్తే బాగుంటుంది, కానీ నేను కర్టన్స్ అయితే ఎప్పుడు వేయలేదు, అంటే పగలు. ఎందుకంటే మనకి వెంటిలేషన్ ఇంపార్టెంట్ కదా ఇంటికి అనేసి ఒక సైడ్కి అలా జరిపేసి ఉంటాను. ఇంకా ఉదయం కొన్ని బట్టలు అయితే వేసాను. గాలి వస్తుంది బాగా, ఈ గాలికే ఆరిపోతాయి. ఇంట్లో పనులకి అస్సలు
గ్యాప్ అయితే ఉండదు, వస్తూనే ఉంటాయి చేస్తూ ఉంటే. నాకైతే మాత్రం అదేంటో మరి నాకే ఉంటుందో ఇంకా అందరికీ అలాగే ఉంటుందో తెలియదు కానీ పనులు అనేవి చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా బట్టలు ఆరాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి బెడ్ మీద వేసాను, మళ్ళీ మడత పెట్టేసేయాలి. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యానమాట, ఒక 10 to 15 మినిట్స్. నాకేంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, అందుకనేసి ఎక్కువ వర్క్స్ ఉన్న రోజు నిద్రపోవడం అని కాదు, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అలాగ పడుకోవాలి. అప్పుడే మరలా మిగిలిన పనులు అయితే చేసుకోగలము. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ మధ్య వస్తూ ఉందన్నమాట. ఇంకా ఈ శారీ కూడా షాంపూ వాటర్లో డిప్ చేసేసి ఉంచాను. ఇంక ఇది కూడా వేసామనుకోండి చక్కగా గాలికి ఆరిపోతుంది, పల్చాటిదే కాబట్టి. మనకి తక్కువ కాస్ట్ అనుకుంటాం కానీ కొన్ని తక్కువ కాస్ట్ అయినా సరే మనకి కలర్ అస్సలు ఫేడ్ అవ్వవు. ఇది కూడా అంతే, అసలు కలర్ పోలేదన్నమాట. ఇంకా పైగా క్యారీ చేయడానికి, ఐరన్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చాలా రోజులైంది పూజ అయితే చేసేసి, ఆల్మోస్ట్ ఒక 12 days పైన అయిపోతుంది. ఇంకా ఈరోజు అయినా పూజ రూమ్ క్లీన్ చేసేసుకొని రేపటి నుంచి అయినా పూజ అనేది స్టార్ట్ చేసుకుందాము అనేసి ఇంకా పూజ రూమ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. పూజ రూమ్ అయితే ఏం కాదు, జస్ట్ ర్యాక్ లాగా ఉంటుంది అంతే, సపరేట్గా పూజ రూమ్ అయితే ఏమీ లేదు. ఇంకా టీవీ ఆన్ చేసేసుకొని ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటా అనమాట. దేవుడి పాటలు కానీ లేదు అంటే మామూలు పాటలు కానీ ఏదైనా సరే. ఇంకా చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది కదా, పూలు కూడా తీయలేదు. ఇంకా వీటన్నిటిని కూడా తీసేసి తుడిచేసుకోవాలి. ఇంకా పూజ రూమ్ అది చిన్నదే కదా, ఇంకా ఆ స్విచ్ బోర్డ్స్ మాత్రం చేంజ్ చేయాలి అనుకున్నాము కానీ పెండింగ్ పడిపోయింది అనమాట. ఇంకా వాటిని క్లీన్ అన్నా చేయాలి, మార్చడానికి ఇంకా కుదరదు. వర్క్స్ అంతా అయిపోయింది కదా, ఈ రెండింటి కోసం రావాలంటే ప్రత్యేకించి వాళ్ళు రారు. ఇంకా క్లీన్ చేయాలి, చూడాలి. ఇంక ఇక్కడ బయట అంతా కూడా తులసికోట అక్కడంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా దేవుడి సామాన్లు, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఈరోజు పీతాంబర అయితే ఏం వాడలేదు, లెమన్ అయితే ఉంది ఇంట్లో కొద్దిగా ఎక్కువగానే. ఇంకా అందుకని వాటిని మామూలు అంట్లు తోమే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని కలిపేసి క్లీన్ చేసేస్తూ ఉన్నాను. తక్కువగానే నేను అంటే ఎక్కువ ఐటమ్స్ అలా ఏం పెట్టుకోను కాబట్టి పూజా రూమ్లో క్లీనింగ్ కూడా తక్కువగానే ఉంటుంది. మనం మెయింటెనెన్స్ చేసుకోగలం అన్నప్పుడే ఎక్కువ పెట్టుకున్నా బాగుంటుంది. మెయింటెనెన్స్ చేసుకోలేనన్నప్పుడు ఎంత తక్కువ ఐటమ్స్ ఉంటే అంత మంచిది. అది పూజా రూమ్లో కానీ, కిచెన్లో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక ఐటెం తెచ్చుకున్నాము అని తీసుకుంటున్నాము అంటే అది మనం మెయింటెనెన్స్ చేసుకోగలం అంటేనే తీసుకోవాలి. లేదు అంటే అది 2 రోజులు వాడతాము, ఆ తర్వాత మూల పెట్టేస్తాము. దానివల్ల ఆ యూస్ కన్నా కూడా మనీ వేస్ట్ తప్ప ఇంకోటైతే ఏమీ ఉండదు. ఇంకా కిచెన్లో షింక్ దగ్గరే క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి నీట్గా సర్దేసుకున్నాను. మనకి డోర్స్ ఓపెన్ చేసినప్పుడు లైటింగ్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే లైటింగ్ రావడానికి డోర్స్ అడ్డం ఉంటాయి కాబట్టి. ఇంక ఇక్కడ షీట్ కింద జస్ట్ తుడిచేసాను అంతే. ఇంకా పూజ రూమ్ అనేది అదే పూజ ర్యాక్స్ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పటాలు కూడా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఫైనల్గా కంప్లీట్ అయింది. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇవి మనకి ఇప్పుడు వరి వస్తుంది కదా, అంటే కోతకైతే వస్తుంది ఇప్పుడు. ఇవైతే కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, ఇంకో 10 days ఎండాయంటే కోసేస్తారు. ఇంకా పక్షుల కోసం అని చెప్పి ఇంకా ఇవైతే తీసుకొచ్చారు మా వారు. వాళ్ళ స్కూల్ పక్కన అలా వేస్తూ ఉంటారనమాట పంట. ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇలా కట్టామన్నమాట. ఇంకా ఫైనల్గా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. పిల్లల కోసం స్నాక్స్ అయితే చేయాలి. దోసపిండి ఉంది కదా, ఇంకా దాంతో బోండాలాగా చేసేసి పాలిష్ చేస్తే సరిపోతుంది. ఇంకా నైట్కి వచ్చేసరికి ఫ్రై ఉంది, తర్వాత నిన్నటిది కొద్దిగా పప్పు ఉంది, దాంతో అడ్జస్ట్ అయిపోతాము. ఇంకా కనుక వర్క్ చేసామనుకోండి ఇంకా రేపు ఉదయం లేలేమన్నమాట. ఇంకా అందుకని ఇంకా వర్క్స్ అనేవి ఇంతటితో స్టాప్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని వెజిల్స్ వరకు క్లీన్ చేసేసుకొని ఇంక ఎక్స్ట్రా పనులు అయితే పెట్టుకోకూడదు ఈ రోజుకి. ఎందుకంటే ఒక 2 days నుంచి ఫుల్ వర్క్ అనమాట. అదండి ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే
చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.